హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక శారద ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి గగన్ పూరిని హగ్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు. అన్నయ్య, ఎందుకన్నయ్య అమ్మ ఎప్పుడు కూడా ఆ భూమినే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. భూమి అమ్మను మాయ చేసిందమ్మా, అందుకే అమ్మ ఆ భూమికి సపోర్టుగా ఉంటుంది. త్వరలోనే ఆ భూమి నిజ స్వరూపం అమ్మకు అర్థమవుతుందిలే, నువ్వు బాధపడకు అని చెప్పి గగన్ పూరిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి ఇంట్లో ఎవరు చూడకుండా మెల్లగా బయటికి వస్తుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరూ చూడట్లేదు అని మనసులో అనుకొని గగన్ ఇచ్చిన జీపీఎస్ ట్రాక్ని అపూర్వ కారుకి పెడుతుంది. అమ్మయ్య, పని పూర్తి అయిపోయింది. ఇక ఆ అపూర్వ ఎక్కడికి వెళ్తుంది, ఏం మాట్లాడుతుంది అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అపూర్వ, తప్పులు ఎన్నో చేస్తున్నావు, కానీ నీ తప్పులు బయటపడకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నావు. కానీ ఈసారి నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాల్సిందే అపూర్వ అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ లాయర్కి ఫోన్ చేసి చెర్రీని బయటికి తీసుకురావడానికి ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదా గగన్ గారు, లిల్లీ అనే అమ్మాయిని తీసుకొచ్చి చెర్రీ ఏ తప్పు చేయలేదని కోర్టులో ఒప్పించగలిగితేనే చెర్రీ నిర్దోషిగా బయటికి వస్తాడు, లేదంటే కష్టమే అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అలా అనొద్దు లాయర్ గారు, ఎలాగైనా సరే ఆ లిల్లీతో నిజం చెప్పిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే గగన్ గారు, ఇంకా మనకి ఎక్కువ టైం లేదు అని చెప్పి లాయర్ ఫోన్ కట్ చేస్తాడు. అటువైపు లాయర్ చూస్తుంటే లిల్లీని ఎలాగైనా తీసుకురావాలంటున్నారు. ఇప్పటి వరకు లిల్లీ ఎక్కడ ఉందో ఏంటో ఏమీ తెలియలేదు. భూమి ఆ అపూర్వ కారుకి జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేసిందో లేదో అని చెప్పి గగన్ మనసులో అనుకొని భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బావ ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ ఏ విషయం గురించి చేస్తున్నాడో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అని చెప్పి అంటూ ఉంటే జీపీఎస్ ట్రాక్ ఆ అపూర్వ కారుకి ఫిక్స్ చేసావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడో ఫిక్స్ చేశాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. త్వరగా మనం లిల్లీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, మనకి ఎక్కువ సమయం లేదు. లాయర్ గారికి ఫోన్ చేస్తే లిల్లీని తీసుకొచ్చి కోర్టులో చెర్రీ ఏ తప్పు చేయలేదని చెప్పించమంటున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా, ఆ అపూర్వ లిల్లీని కలవటానికి వెళ్తే తప్ప మనం లిల్లీ ఎక్కడ ఉందో తెలుసుకోలేం బావా. ఆ అపూర్వ చాలా క్రూరమైంది, తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే, జీపీఎస్ ట్రాక్ అయితే ఆ అపూర్వ ఫోన్కి ఫిక్స్ చేశా అంటున్నావు కాబట్టి ఆ అపూర్వ లొకేషన్ ఏంటో అన్ని విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు లిల్లీ ఒంటరిగా కూర్చొని చా, ఎందుకు ఆంటీ ఇలా చేస్తున్నారు, నాన్నను చంపేస్తానని బెదిరిస్తుంది. నాన్నను ఎక్కడ చంపేస్తుందోనన్న భయంతోనే నేను చెర్రీ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినట్టు అందరిలో నిలబెట్టాను. చెర్రీ చాలా మంచివాడు, అమాయకుడు. చెర్రీ లాంటి వాడికి నా వల్లే శిక్ష పడుతుంది. నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోగలిగితే కనుక అపూర్వే ఇదంతా చేస్తుందని కోర్టులో నేను చెప్పేస్తాను, చెర్రీని సేవ్ చేస్తాను అని చెప్పి లిల్లీ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ కారు ఎక్కడికి వెళ్తుంది, అపూర్వ కారులో ఏం మాట్లాడుతుంది అన్ని మాటలను గగన్ ఫోన్కి వినిపించేలా జీపీఎస్ ట్రాక్ని ఫిక్స్ చేసి ఉంచుతాడు. ఇక అదే సమయంలో అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు నక్షత్ర మమ్మీ, ఖచ్చితంగా ఆ చెర్రిగడికి శిక్ష పడుతుందా అని అపూర్వను అడుగుతూ ఉంటుంది. తప్పకుండా శిక్ష పడుతుంది బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు సూపర్ మమ్మీ, ఆ చెర్రీ తప్పు చేశాడని నిరూపించడం కోసం వాచ్మెన్ని కూడా తీసుకొచ్చావు. అసలు ఆ వాచ్మెన్ని ఎలా మేనేజ్ చేసావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. పిచ్చి బేబీ, ఈ అపూర్వ ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతుంది. ఆఫ్టర్ ఆల్ ఆ చెర్రీగాడెంత, అమెరికా నుంచి వచ్చిన సంతోష్ లిల్లీల్నే నా గ్రిప్లో పెట్టుకున్నాను, అలాంటిది వాచ్మెన్ని నా గ్రిప్లో పెట్టుకోలేవనా? డబ్బులు విసిరేస్తే మనం చెప్పమన్నట్టు చెప్తారు ఆ పేదవాళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఈసారి ఆ చెర్రీ గడికి శిక్ష పడిపోతుంది. అప్పుడు భూమి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అప్పుడు ఆ భూమితో మనం ఆడుకుందాము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును మమ్మీ, ఏఐ ఉపయోగించి భూమిని గగన్ని విడదీసేశావు. మరోవైపు ఆ భూమికి అండగా ఉంటున్న చెర్రీ గడిని ఊచలు లెక్క పెట్టిస్తున్నావు.
ఇంకా ముందు ముందు ఏం చేస్తావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చేయబోయేది ఎప్పుడు కూడా ఈ అపూర్వ ముందే చెప్పదు నక్షత్ర అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును మమ్మీ, నువ్వు ఎవరికి ఏం చెప్పకుండా చేస్తేనే ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆ చెర్రీగాడు తిరిగి ఇంటికి రాడు. నీకు మంచి సంబంధం మన స్టేటస్కి తగ్గట్టు చూసి త్వరలోనే పెళ్లి చేస్తాను. ఈ ఆస్తి అంతటికీ నువ్వే వారసురాలు అయ్యేలా చేస్తాను. ఈ ఏకైక వారసురాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలాంటి సంబంధం తీసుకొస్తాను బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, నా కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. కానీ ఆ భూమి గగన్లు మాత్రం విడిపోతారని అస్సలు అనుకోలేదు మమ్మీ. నువ్వు మాత్రం చాలా బాగా చేసావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. లేదంటే గగన్ బావతో చట్టపట్టాలేసుకొని తిరుగుతూ నా వైపు అదోలా చూసేది మమ్మీ. నేను చెర్రీతో సరిగా ఉండట్లేదని. అలాంటి భూమికి బాగా బుద్ధి చెప్పావు. ఏ తప్పు చేయని భూమిని గగన్ బావ ముందు తప్పు చేసినట్టు నిలబెట్టావు. ఏఐ క్రియేషన్ ఉందని నీకు తెలియటంతో నువ్వు సూపర్గా ఆ భూమి మాట్లాడని కూడా భూమి మాట్లాడినట్టు చేపించి అవన్నీ గగన్కి చూపించావు. గగన్ బావ కూడా అసలు పిచ్చివాళ్లాగా ఎలా నమ్మాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర అపూర్వను అడుగుతూ ఉంటుంది. అది అంతే బేబీ, టైం వచ్చినప్పుడు అలానే జరిగిపోతూ ఉంటాయి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ, ఎట్టి పరిస్థితిలో భూమి గగన్లు కలవకూడదు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈ మాటలను జీపీఎస్ ట్రాక్ ద్వారా గగన్ వింటాడు. నిజంగానే భూమి ఏ తప్పు చేయలేదా? భూమి నేను ఏ తప్పు చేయలేదు బావా, అవన్నీ అపూర్వ క్రియేషన్స్ బావా అని చెప్పినా కూడా నేనే భూమిని అర్థం చేసుకోలేదు, వినిపించుకోలేదు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నన్ను భూమిని విడదీయటం కోసం ఆ అపూర్వ ఇంత కుట్ర పన్నిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉపయోగించి భూమి మాట్లాడని మాటలను ఆ అపూర్వ భూమి మాట్లాడిందని నాకు చూపించిందా? ఇంత చదువుకొని ఇంత బిజినెస్ చేస్తున్న నేను ఆ అపూర్వ మాటలను వెర్రిగా ఎలా నమ్మేశాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి కాదు తప్పు చేసింది, నేను ఆ అపూర్వ గురించి తెలిసి కూడా ఆ అపూర్వ మాటలను నమ్మాను. అపూర్వకు నేను బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. వస్తున్నాను అపూర్వ, వస్తున్నాను, నీ సంగతి చెప్తాను. భూమి ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా భూమిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. పూరికి భూమి గురించి అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకొని అపూర్వ లొకేషన్ చూసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మీరా కృష్ణప్రసాద్కి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఇదిగోండి కాఫీ అని చెప్పి అంటూ ఉంటే అక్కడ పెట్టు మీరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అప్పుడే శారద కృష్ణప్రసాద్ ఇంటికి వస్తుంది. కృష్ణప్రసాద్ శారదను చూసి పరిగెత్తుకుంటూ, శారద నువ్వేంటి శారద ఇక్కడికి వచ్చావు? అనవసరంగా గొడవలు జరుగుతాయి, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదండి, నేను బిందు శివాల్ని ఆశీర్వదించి వెళ్దామని వచ్చాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. వద్దు శారద, నువ్వు ఇక్కడికి రావటం అంత మంచిది కాదు, వెంటనే వెళ్ళిపో శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర కృష్ణప్రసాద్ దగ్గరకు వస్తాడు. ఏంటి కేపీ, నీ మొదటి భార్య డైరెక్ట్గా ఇంటికే వచ్చింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావగారు, శారదకు తెలియక వచ్చిందిలే, ఇప్పుడే పంపించేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అసలు ఎందుకు వచ్చినట్టో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బిందు శివాల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. బిందు శివాల్ని ఆశీర్వదిస్తావా? ఏ మొహం పెట్టుకొని ఆశీర్వదిద్దామనుకుంటున్నావు? పెళ్ళైన కొన్ని రోజులకే భర్త నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. నీలాంటి దరిద్రపు గొట్టిది, నీలాంటి చండాలపు మొహంది నా మేనకోడల్ని ఆశీర్వదించడానికి ఎలా వస్తుంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. నిజంగా ఈ శారద బిందు శివాల్ని ఆశీర్వదించడానికే వచ్చిందో ఇంకెందుకైనా వచ్చిందో బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీ దగ్గర ఉన్న బ్యాగ్లో ఏమున్నాయో చూపించు అని చెప్పి అపూర్వ శారద్ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని చూస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఒక పాయిజన్ బాటిల్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. బావా ఇది చూడు బావా, ఈ బాటిల్ ఏంటో తెలుసా బావా? ఈ బాటిల్లో ఉన్నది బిందు తాగితే కనుక బిందు గొడ్రాలిగా ఉండిపోతుంది బావా. అందుకే ఈ శారద ఆశీర్వాదం పేరుతో ఇక్కడికి వచ్చి బిందు చేత ఇది తాపించాలనుకున్నట్టుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ గారు, మీరు నన్ను అపార్థం చేసుకోకండి, అసలు ఆ బాటిల్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నీలాంటి వాళ్ళంతా కూడా అలానే చెప్తారమ్మా, పైకి మాత్రం మంచి వాళ్ళ కనిపిస్తారు,
లోపల మాత్రం కుట్రలు కుతంత్రాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చెప్పు బావా, ఇప్పుడు చెప్పు. ఈ శారద మన బిందుకి అన్యాయం చేయాలని వచ్చింది. అలాంటి శారదకు ఎలాంటి శిక్ష వేయాలి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. చిచ్చి, వీళ్ళకు ఎంత చెప్పినా కూడా సిగ్గనేది రాదు. అసలు నా ఇంట్లోకి ఏ అర్హత ఉందని నువ్వు అడుగు పెట్టావు? మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంకా శారద, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. నిజంగా ఆ బాటిల్ ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, మీరైనా చెప్పండి అని చెప్పి శారద అంటూ ఉంటే, అవును, శారద మనసులో అలాంటివేమి ఉండవు. శారద చాలా మంచిది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ భూమికి ఫోన్ చేస్తాడు. భూమి, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమైంది బావా, నీ వాయిస్లో ఏంటి ఆ చేంజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సారీ భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎందుకో చెప్పు బావా అని భూమి అడుగుతూ ఉంటే, చెప్తాను, నువ్వెక్కడున్నావో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, ఇక భూమి గగన్కి తన ఉన్న లొకేషన్ చెప్తూ ఉంటుంది. అక్కడే ఉండు భూమి, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.